డ్రైవర్ అన్న కర్నూలులో ఎన్నో గొప్ప గొప్ప ట్రావెల్స్లో మన ట్రావెల్స్ ఈశ్వర్ అన్న ట్రావెల్స్ మళ్ళీ ఎంతో చరిత్ర కలిగిన ట్రావెల్స్లో ఒకటొకటిగా మూత పడిపోతున్నాయి. మళ్ళీ ఎంతో కలకలలాడే ట్రావెల్స్ ఇది. కొన్ని వందల మంది డ్రైవర్లు ఎప్పుడు నిత్యం ఇక్కడ ఉండేవాళ్ళు, ఈరోజు వెలవెలలాడుతుంది. దీనికంటే కారణం ఈ బళ్ళారి చౌరస్తాలో కర్నూలు హైదరాబాద్ తిరిగే బండ్లు, బళ్ళారి చౌరస్తాలో కర్నూలు అనంతపూర్ బెంగళూరు తిరిగే బండ్లు, ఇక్కడ సి క్యాంప్ నుంచి కర్నూలు నుంచి నంద్యాల ఆర్లగడ్డ కడప తిరుపతి తిరిగే బండ్లు, అలాగే సెల్ఫ్ డ్రైవ్ బండ్లు, బాబులా బండ్లు, ఈ బాబులలో తిప్పే బండ్లు. దీని కారణంగా ఈరోజు కర్నూలులో ఉంటే ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, కార్ ఓనర్లు, అలాగే ట్రావెల్స్ వాళ్ళు అందరూ నష్టపోతున్నారు. మహాప్రభు, మేము బతకలేకపోతున్నాం. మహాప్రభు, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని రక్షించండి అని ఎన్నోసార్లు రవాణా శాఖ అధికారుల ముందర మొర పెట్టుకోవడం జరిగింది. ఎంత మొర పెట్టుకున్నా వాళ్ళు మా మాట వినడం లేదు, మాకు న్యాయం చేయడం లేదు, మాకు న్యాయం దొరకడం లేదు. ఆఖరికి ఎస్ అన్వర్ బాషా అని నేను ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను. అలాగన్నా మా కుటుంబ సభ్యులకి న్యాయం దొరుకుతుందని, కానీ అట్ట కూడా న్యాయం దొరకలేదు. తప్పని పరిస్థితుల్లో ఈరోజు ఈ నల్ల రంగు పూసుకొని కర్నూలు ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నిరసన తెలియజేస్తూ నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. మళ్ళీ ఈరోజన్నా వాళ్ళు మారి మా అందరికీ న్యాయం చేస్తే ఆ బండ్ల మీద అంతా కూడా యాక్షన్ తీసుకుంటే సరే, లేకుంటే రేపు నుంచి మన గౌరవనీయులు పెద్దలు పూజలు డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి డైలీ ఉదయం 8 గంటల నుంచి పాదయాత్ర చేసుకుంటూ కర్నూలులో ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తాను. అక్కడ నిరాహార దీక్ష చేస్తాను. ఇది ఎన్ని రోజులైనా కానీ, నెల కానీ, 2 నెలలు కానీ, 365 రోజులు కానీ, ఆఖరికి నా ప్రాణం పోని న్యాయం దొరికేంత వరకు అక్కడి నుంచి లేచి వచ్చేదే కాదు. మళ్ళీ పెద్దలందరూ కూడా కోరుకుంటున్నాను, ఇది నా కోసం కాదు, మన అందరి కోసం ఈ పోరాటం మన అందరి కోసం చేస్తున్నాను. కొంతమంది తెలివి లేని వాళ్ళు ఏదో పేరు కోసమో ఏ దానికోసమో చేస్తారని వాగుతున్నారు. మళ్ళీ వాళ్ళకి తెలియదు ఎలాగుండేటి వాళ్ళం, ఎలాగైపోయాం. ఈరోజు బట్టలు లేని పరిస్థితి, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఉంది. వాగే వాళ్ళు వాగుతుంటారు, చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ వాస్తవాలు మీరు పెద్దలు మీకు తెలుసు. ఈరోజు టెంపరీ డ్రైవర్ కానీ, ట్యాక్సీ డ్రైవర్ కానీ, ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్ కానీ, ఓనర్స్ కానీ, ట్రావెల్స్ వాళ్ళు కానీ బతకలేని పరిస్థితిలో ఉన్నామని. మళ్ళీ సాయం చేయండి, సపోర్ట్ చేయండి. నేను అక్కడ నిరాహార దీక్షలకు ఉన్నప్పుడు మీరు గౌరవనీయులు కలెక్టర్, ఎంతో మంచి కలెక్టర్ మన కర్నూలుకు వచ్చారు, ఆ కలెక్టర్ని కలిసండి. మాకు జరుగుతున్న అన్యాయాల మీద, మాకు జరుగుతున్న దోహం మీద అక్కడ ఒక డ్రైవర్ నిరాహార దీక్ష చేస్తున్నాడు. మీరు ఎన్నిసార్లు చెప్పినా రవాణా శాఖ అధికారులు స్పందించడం లేదు కనుక ఆ అబ్బాయి అక్కడ కూర్చున్నారు అని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి మన అందరికీ న్యాయం జరిగేలాగా చేయండి అన్న. ఇదే మీతో కోరుకుంటున్నాను.